భాగ్యనగరంలో గోరక్షక సోను సింగ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ లోపల నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ కి నిరసన పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో హిందూ బంధువులందరూ పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ తరపున కూడా ఇంతకు ముందు కూడా గత జూన్ మాసంలో కూడా గోరక్ష చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము ఇక్కడ వినతి పత్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఒకటే కోరుకుంటుంది విశ్వ హిందూ పరిషత్ చట్టాన్ని అమలు చేయమని చెప్పేసి. ఆ చట్టాన్ని అమలు చేసలే ప్రభుత్వం. మేము ఇంతకుముందు కూడా ఇచ్చిన ప్రకారం ఏదైతే మీరు గో చట్టాన్ని కరెక్ట్ గా అమలు చేసి ఉంటే మొన్న ఇదే సంగారెడ్డి జిల్లా లోపల బక్రీద్ సందర్భంగా లోపల మా విశ్వ హిందూ పరిషత్ గోరక్ష కార్యకర్తలపైన దాడి జరిగింది. మన జిల్లా లోపలనే జరుగుతున్న దాడులు ఇవన్నీ. ఇప్పుడు ఏమైంది, వాళ్ళు ఇంకా కొంచెం అడ్వాన్స్ అయిపోయారు. వాళ్ళు అప్పుడేమో కత్తులు కటాకలకు వచ్చిరు. వాళ్ళందరూ కూడా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, పోలీస్ శాఖ ఏం చేస్తుంది, ఈ వ్యవహారం లోపల గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటున్నారు. మీరు ఆ రోజు కఠినంగా అమలు చేసింటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. వాళ్ళు ఎట్లయితే అడ్వాన్స్ అవుతున్నారో గోవులను తీసుకెళ్తే గో రవాణా చేస్తే పట్టుకుంటూ గోమాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా. ఇది ప్రభుత్వానికి తెలిసి చేస్తున్నారు మీరంతా. మేము ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఒకటే, గో హత్యను నివారించాలి, గో చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. ఎట్లయితే అడ్వాన్స్ టెక్నాలజీ వాళ్ళు వాడుతున్నారో పోలీస్ శాఖ కూడా మేము అందరూ కోరుకుంటున్నాం. పోయినసారి ఎస్పీ గారికి అది అడిగినాం. మీరు ఏ చెక్ పోస్ట్ పెట్టండి, హైవే మీద చెక్ పోస్ట్ పెట్టడం కుదరదు అన్నాడు. కానీ మేము ఒకటే అంటున్నాం, డ్రోన్స్ పెట్టి చెక్ చేయండి. వాళ్ళంతా వాళ్ళు ఎట్లయితే గంజాయి సాగు కోసం మీరు డ్రోన్స్ వాడినో ఈ గో హత్యల కూడా మీరు డ్రోన్స్ వాడి ఎవరైతే గో హత్య చేస్తారో కఠినంగా శిక్షించాలి. మొన్న ఎట్లయితే ఎన్కౌంటర్ చేసిరో ఇవాళ ఈ బ్రాండ్ కూడా మీరు ఎన్కౌంటర్ చేయాలి. గడ పుట్టాలి ఈ గో హత్య చేశారు నా కొడుకులకు అందరు కూడా. జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.